హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో ట్రిగ్నామెట్రీ నుంచి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పాలిసెట్, ఎన్టీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అడిగిన టాప్ 50 బిట్స్ని డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం ఈ ట్రిగ్నామెట్రీ చాప్టర్లోని కాన్సెప్ట్స్ని రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలామంది విద్యార్థులు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే చాలామంది విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటంటే కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వీలైనన్ని ఎక్కువ బిట్స్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారు. కానీ మనం 100 బిట్స్ ప్రాక్టీస్ చేసినా, 200 లేకపోతే 500 బిట్స్ ప్రాక్టీస్ చేసినా, ఒకవేళ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ప్రాక్టీస్ చేసిన బిట్స్ నుంచి కాకుండా వేరొక కొత్త బిట్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉంటాం అన్నమాట. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ, అది ఏదైనా కావచ్చు, అంటే హైయర్ స్టడీస్కి ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ టాపిక్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నింటినీ బాగా నేర్చుకున్న తర్వాత మాత్రమే వీలైనన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేవి కొత్త బిట్స్ని ఆన్సర్ చేయడానికి ఎట్లా అప్లై చేయాలనేది మనం గ్రిప్ సాధించినట్లయితే ఎలాంటి బిట్నైనా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ మనం ఈ ట్రిగ్నామెట్రీ చాప్టర్లో ఉండే కొన్ని కాన్సెప్ట్స్ని రీకాల్ చేసుకుందాం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ట్రిగ్నామెట్రీ? మనకి ట్రిగ్నామెట్రీ అంటే ట్రయాంగిల్స్ రిలేటెడ్ చాప్టర్ కదా. అంటే మనకు ఒక ట్రయాంగిల్లో ఉండే 3 యాంగిల్స్కి అండ్ 3 సైడ్స్కి మధ్యలో ఉండే రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసే మ్యాథమెటిక్స్లోని వన్ ఆఫ్ ద బ్రాంచ్ని మనం ట్రిగ్నామెట్రీగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ముఖ్యంగా 3 ఉంటాయి అన్నమాట. అంటే చాలామంది 6 అంటుంటారు, మరి 6 ఉంటాయి, కానీ ప్రధానమైనవి మెయిన్ రేషియోస్ ఏంటంటే 3 రేషియోస్ ఉంటాయి. అవి ఏంటంటే సైను, నెక్స్ట్ కాసు, టాన్. వీటి యొక్క రెసిప్రోకల్స్ మరొక 3 ఉంటాయి అన్నమాట. అంటే టోటల్ 6 ఉంటాయి. రెసిప్రోకల్ అంటే మనం 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్లోనే నేర్చుకుంటాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ రెసిప్రోకల్స్ అంటాం. అంటే తెలుగులో వ్యుత్క్రమము అంటాం. వ్యుత్క్రమము అంటే గుణకార విలోమము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక నెంబర్ ఉంది, లేకపోతే ఏదైనా ఒక వేరియబుల్, ఏ అనే వేరియబుల్ ఉంది. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/a అవుతుంది అనమాట. 2 ఉందనుకోండి, దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/2 అవుతుంది. వీటినే మనం రెసిప్రోకల్స్ అంటాం అనమాట. వీటి యొక్క రెసిప్రోకల్సే మనకి కోసికంటు, సీకంటు అండ్ కాట్ అనమాట. కోసికంట్, సీకంట్ అండ్ కాస్. మనం యాంగిల్ని థీటా అనే గ్రీక్ లెటర్తో రిప్రజెంట్ చేస్తుంటాం కదా. లేకపోతే ఏబిసిలు, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ అనుకోండి, లేకపోతే సైన్ థీటా అనుకోండి, కాస్ ఏ అండ్ టాన్ ఏ. ఇవి 3 మెయిన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. వీటి యొక్క ఫార్ములాస్ ఏంటంటే ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ యొక్క ఆపోజిట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అనేది రైట్ యాంగిల్ బి దగ్గర ఉన్నట్లు అనుకున్నట్లయితే, అంటే మనం ఇక్కడ ఉన్న యాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ యాంగిల్ ఏకి దీన్ని మనం ఆపోజిట్గా ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అని, ఆనుకొని ఉన్న సైడ్ని ఎడ్జసెంట్ సైడ్ అని అంటూ ఉంటాం. ఓకే, అదే మనకి యాంగిల్ సి పరంగా చెప్పుకున్నట్లయితే మారిపోతాయి. మళ్ళీ యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ బీసీ అవుతుంది. ఇంకా మనకి రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అంటాం కదా. కాబట్టి ఇది ఆల్వేస్ మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఇదే లార్జెస్ట్ సైడ్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అన్నిటికంటే పెద్ద సైడ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మనకి సైన్ ఏ ఫార్ములా ఏంటంటే సైడ్ ఆపోజిట్ ద యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. అంటే షార్ట్కట్లో మనం ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ దేనికి ఆపోజిట్ సైడు? ఇక్కడ ఏ ఉంటే అది, థీటా ఉంటే థీటాకి ఆపోజిట్ సైడ్, ఏ ఉంటే ఏకి ఆపోజిట్ సైడ్ అని అంటారు, బై హైపోటెన్యూస్. దిస్ ఈజ్ ద ఫార్ములా టు సైన్ ఏ. ఇంకా కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ మనకి టాన్ ఏ ఎలా వస్తుందంటే సైన్ ఏ బై కాస్ ఏ. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే సైన్ ఏని
కాస్ ఏతో డివైడ్ చేయడం వల్ల, అంటే ఈ రెండింటి యొక్క రేషియోకి తీసుకోవడం వల్ల మనకు tan a వస్తుంది. అంటే అప్పుడు ఈ రెండు ఫార్ములాస్ని డివైడ్ చేసామనుకోండి, రెండింటికి డినామినేటర్లో హైపోటెన్యూస్ ఉంది కాబట్టి గెట్స్ క్యాన్సిల్. మనకేమొస్తుంది అప్పుడు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ కోసీకంట్ అనేది సైన్కి రెసిప్రోకల్ అవుతుంది అనమాట. అంటే దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఏ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది 1/a అవుతుంది. కాబట్టి కోసికంట్ ఏ అనేది సైన్కి రెసిప్రోకల్ అన్నాం కాబట్టి ఇదేమవుతుందట 1/sin a అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సైన్ ఏ యొక్క ఫార్ములా రివర్స్ అవుతుంది, అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ సీకెంట్ అనేది కాస్ యొక్క రెసిప్రోకల్ అవుతుంది అనమాట. అంటే దాని యొక్క వ్యుత్క్రమము. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం 1/cos a అని రాయొచ్చు. అప్పుడు కాస్ ఫార్ములాని మనం రివర్స్ చేసినట్లయితే అప్పుడు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది అనమాట. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కాట్ ఏ. కాట్ ఏ అనేది tan aకి రెసిప్రోకల్. అంటే దీన్నే మనం ఎలా రాయొచ్చు 1/tan a అని రాయొచ్చు. ఇంకా చెప్పాలంటే tan a మనం sin/cos అన్నాం కదా, కాబట్టి దీని రెసిప్రోకల్ ఏమవుతుంది cos/sin అవుతుంది. అంటే cos a/sin a. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఇవి రాయాల్సి ఉంటుంది, వీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫార్ములాని రివర్స్ చేసినట్లయితే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. ఓకే, మనకి ఒక ట్రయాంగిల్లో, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏవైనా 2 వాల్యూస్ తెలిస్తే మిగిలిన అన్ని వాల్యూస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే మనకి 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. అందులో ఏ 2 అయినా సరే, 2 సైడ్స్ తెలిసినా లేకపోతే 1 యాంగిల్ 1 సైడ్ తెలిసినా ఇట్లా మనం మిగిలిన వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన కొన్ని బిట్స్ని ఆన్సర్ చేయడానికి మనం ఫ్రీక్వెంట్గా ఉపయోగించే జామెట్రీలోని కాన్సెప్ట్ ఏంటంటే పైథాగరస్ థీరం. ఆ పైథాగరస్ థీరం గురించి సరైన అవగాహన ఉండాలన్నమాట. మనకి పైథాగరస్ థీరం కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది కదా. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది మనకి, in a right angle triangle the square of the hypotenuse is equal to the sum of the squares of the other 2 sides అని చెప్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్నే తీసుకుందాం. ఇందులో మనకి స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ అంటే ఏంటి, రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ కదా, కాబట్టి ఏసీ ఇక్కడ హైపోటెన్యూస్ అవుతుంది. అంటే స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ అంటే ఏసీ స్క్వేర్ అవుతుంది అనమాట. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. అదర్ 2 సైడ్స్ ఏంటి, ఏబి బీసీ. ఆ రెండింటిని స్క్వేర్ చేస్తే యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుందని అర్థం అనమాట. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అయితే ఇది మనకి ట్రయాంగిల్లో ఉండే వెర్టిసెస్ని బట్టి మారిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రయాంగిల్ ఇలా డ్రా చేసుకున్నాం, ఏబిసి అని. రైట్ యాంగిల్ సి దగ్గర ఉంది. అప్పుడు మనం ఇలా రాస్తే తప్పు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఇది అవుతుంది. కాబట్టి అప్పుడు ఏం రాయాలి మనం, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు అదర్ 2 సైడ్స్ ఏసీ బీసీ అవుతుంది. ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది అనమాట. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అయితే మనం 2 సైడ్స్ తెలిసినప్పుడు ఈ పైథాగరస్ థీరం సహాయంతో థర్డ్ సైడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దానికి ప్రాసెస్ ఉంటుంది. అయితే ఆ ప్రాసెస్ మీకు ఆల్రెడీ 10th క్లాస్లో మనం నేర్చుకునే ఉంటాం కదా. అయితే అదంతా టైం టేకింగ్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం చేయాలి, వీలైనంత వేగంగా షార్ట్ కట్స్ ఉపయోగిస్తూ మనం వీలైనంత వేగంగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఇచ్చిన అన్ని బిట్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఆ కాలిక్యులేషన్ అంతా మనకి వృధా కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్ని పైథాగరియన్ ట్రిప్లెట్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏవైతే ఈ పైథాగరస్ థీరాన్ని ఒబే చేస్తాయో ఆ 3 నెంబర్స్ని మనం పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్
3, 4, 5. వీటిని స్క్వేర్ చేసామనుకోండి 9 వస్తుంది, 16, 25. ఈ స్మాలెస్ట్ నెంబర్స్ 2 యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది కదా, లార్జెస్ట్ నెంబర్. కాబట్టి ఇది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అనమాట. ఇట్లాంటి నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్లాగే మనకి 6, 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 5, 12, 13, నెక్స్ట్ 7, 15, 17, నెక్స్ట్ 7, 24, 25. ఇట్లాంటి కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని మనం బై హార్ట్ చేసినట్లయితే కొన్ని సమ్స్ని మనం కాల్కులేట్ చేయడానికి చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగాడు మిమ్మల్ని క్వశ్చన్, sin a ఈక్వల్ టు 3/5, దెన్ tan a ఈక్వల్ టు, మనకి sin a ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది, హైపోటెన్యూస్ ఇది అవుతుంది. కానీ tan a ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. కానీ ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ తెలియదు. దాన్ని మనం ఏం చేస్తాం, పైథాగరస్ థియరంని అప్లై చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు మనం కొన్ని స్టెప్స్ వేయాల్సి ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్ గుర్తున్నట్లయితే ఇక్కడ 3, 4, 5 వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్గా ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, 4 అవుతుందని ఈజీగా చెప్పేసేయచ్చు అనమాట. కాబట్టి మనం కాలిక్యులేషన్ తగ్గించుకోవడం కోసం ఇట్లాంటి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని కొన్నిటిని బై హార్ట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ వాల్యూస్. మనం ఈ వాల్యూస్ యొక్క టేబుల్ కూడా బాగా బై హార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మనం ఎంత బై హార్ట్ చేసినా దాంట్లో మీనింగ్ తెలియకుండా, కాన్సెప్ట్ తెలియకుండా మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని లాజికల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అంటే మనకు ఒకటే ఫార్ములా √x/2. ఈ ఫార్ములా ఉపయోగించినట్లయితే సైన్ యొక్క వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, మనం ఈ √xలో ఏం వాల్యూస్ రాస్తామంటే 0 నుంచి 4 వరకు ఉన్న వాల్యూస్ రాస్తే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 0 రాసామనుకోండి, మనకి సైన్ 0 degrees వస్తుంది. √0/2, 0కి రూట్ 0నే కదా, 0/ఎనీథింగ్ ఈజ్ 0. నెక్స్ట్ మనం 30 రావాలంటే 1 రాయాలి. √1/2, 1కి √1నే కదా, కాబట్టి 1/2 అవుతుంది. అట్లాగే 45 రావాలంటే 2 రాయాలి. అంటే ఇదేమవుతుంది, √2/2. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే లేకపోతే న్యూమరేటర్ని డినామినేటర్ని √2తో మల్టిప్లై చేస్తామనుకోండి, √2 × √2 అవుతుంది, 2√2 అవుతుంది. 2 టేబుల్ 2లో 1 టైం అంటే 1/√2 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 3 రాసామనుకోండి, √3/2. 4 రాసామనుకోండి, √4/2 అవుతుంది. 4కి √2 కదా, 2/2 అంటే 1 అవుతుంది కదా, 1. ఇట్లా మనం ఈ √x/2 లేకపోతే ఏదో a/2 ఇలా అనుకున్నట్లయితే మనం 0 నుంచి 4 వరకు ఉన్న వాల్యూస్ని ఈ x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ ఒక్క లైన్ వస్తే మిగిలిన అన్ని వాల్యూస్ చాలా ఈజీగా చెప్పేసేయచ్చు అనమాట. మనం వీటిని రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే కాస్ వస్తుంది అనమాట. అంటే 1, √3/2, 1/√2, 1/2, 0 అవుతుంది. నెక్స్ట్ మనకి tan ఫార్ములా ఏం చెప్పుకున్నాం, సైన్ బై కాస్ అన్నాం కదా. ఈ రెండు వాల్యూస్ని డివైడ్ చేయండి. 0/ఎనీథింగ్ ఈజ్ 0. ఈ రెండింటిని డివైడ్ చేస్తే డినామినేటర్స్ కట్ అవుతాయి. 1, √3 అంటే 1/√3. అలాగే 1/√2లో 1/√2 1 టైం కట్ అవుతుంది అంటే 1. ఈ రెండింటిని డివైడ్ చేస్తే డినామినేటర్స్ 2 కట్ అయితే √3/1 అంటే 1తో డివైడ్ చేస్తే వాల్యూ మారదు కదా, √3. ఇక్కడ 1/0 మనకి 0తో డివిజన్ అనేది నాట్ డిఫైన్. మనం 0తో డివిజన్ చేయలేం కదా, కాబట్టి 1/0 వాల్యూ నాట్ డిఫైన్. ఓకే, ఈ లైన్ని మనం రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే కాట్ వస్తుంది మనకి. అంటే ఇక్కడ నాట్ డిఫైన్, నెక్స్ట్ √3, 1, 1/√3, 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం సీకంట్ అంటే ఏంటి, కాస్ యొక్క రెసిప్రోకల్. అంటే కాస్ వాల్యూని రివర్స్ చేస్తే మనకి సీకంట్ వాల్యూ వస్తుంది. కాస్ వాల్యూ 1. ఓకే, దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి, /1 అని రాసుకోవచ్చు. రివర్స్ చేస్తే మళ్ళీ 1/1 వస్తుంది, 1 వస్తుంది. కాబట్టి ఇది 1 అవుతుంది. నెక్స్ట్ మనం
దీన్ని రివర్స్ చేస్తే 2/√3. నెక్స్ట్ 1/√2ని రివర్స్ చేస్తే √2. 1/2ని రివర్స్ చేస్తే 2/1 అంటే 2. ఇక్కడ మనకి 0 ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు? 0/1. రివర్స్ చేయండి, 1/0 అవుతుంది. మరి 0తో డివిజన్ కాదు కదా, కాబట్టి నాట్ డిఫైన్. నెక్స్ట్ మనకి కోసికంట్ అనేది ఏంటి? సైన్ యొక్క రెసిప్రోకల్. కాబట్టి సైన్ని రివర్స్ చేస్తే మనకి కోసికంట్ వస్తుంది. సైన్ ఇక్కడ 0 ఉంది, 0ని ఫ్రాక్షన్ ఎలా రాయొచ్చు? 0/1 అని రాయొచ్చు. దీన్ని రివర్స్ చేస్తే 1/0. మరి 0తో డివిజన్ చేయలేం కదా, కాబట్టి నాట్ డిఫైన్. లేకపోతే ఇదే ఆర్డర్ని రివర్స్ చేసినా మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే 2√2, 2/√3, 1 ఇట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనం ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసి కూడా ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఆల్రెడీ ఒక యాంగిల్ 90 degrees, మిగిలిన 2 యాంగిల్స్ ఇలా ఉన్నాయనుకుందాం, 30, 60. ఇది 90. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ ఏ రేషియోలో ఉన్నాయో చూద్దాం. 30:60:90 రేషియో కట్టామంటే అన్నిట్లోనే 0 పోతుంది. అంటే 3:6:9 వస్తుంది. 3 టేబుల్ 1 time, 2 time, 3 times అండ్ 1:2:3. అంటే ఒక ట్రయాంగిల్ యొక్క 1:2:3 రేషియోలో ఉన్నట్లయితే వాటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయంటే 1:√3:2 ఈ రేషియోలో ఉంటాయి. ఓకే, 1 అంటే సీది కదా, దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అలాగే √3 అంటే మనకి ఇది కదా, అంటే ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది అంటే 60కి ఎదురుగా ఉన్నది, అంటే 30కి ఎదురుగా ఉన్నది 1, 60కి ఎదురుగా ఉన్నది ఏమవుతుంది? √3. నెక్స్ట్ 90కి ఎదురుగా ఉన్నది ఏమవుతుంది? 2 అవుతుంది. దీన్ని బట్టి కూడా మనం ఈజీగా చెప్పేసేయచ్చు. ఇప్పుడు మనకి sin 30 రావాలి. sin 30 ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/2. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ cos 60 రావాలి. 60 ఇక్కడ ఉంది, మనకి ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/2 ఇక్కడ ఉంది కదా. అట్లాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ tan 30 రావాలి. 30 ఇక్కడ ఉంది కదా, tan ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ 1/√3. లేకపోతే సీకెంట్ 30 కావాలి మనకి. సీకెంట్కి ఏంటి? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ 30 ఇక్కడ ఉంది. మనకి సీకెంట్ ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 2/√3. ఇట్లా మనం ఇది కూడా ఉపయోగించి చెప్పేసేయచ్చు. ఇంకా మనకి 45 కావాలంటే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇది రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకుందాం. మనకి అంటే 2 sides, ఒక యాంగిల్ 90 degrees, 2 sides ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, 45 అంటే దీంట్లో యాంగిల్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 45 అండ్ 90 degrees రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు మనం టేబుల్ కట్ చేద్దాం. 45 టేబుల్ 1 time, ఇందులో 2 time. అంటే ఇందులో యాంగిల్స్ 1:1:2 రేషియోలో ఉన్నాయి. అప్పుడు వీటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయంటే 1:1:2 రేషియోలో ఉంటాయన్నమాట. దీన్ని బేస్ చేసుకుని మనం 45 degrees యొక్క వాల్యూస్ రాబట్టవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ 45కి ఎదురుగా ఉన్న సైడ్ ఇది, అలాగే ఈ 45కి ఎదురుగా ఉన్న సైడ్ ఇది, 90కి ఎదురుగా ఉన్న సైడ్ √2. ఇప్పుడు మనకి sin 45 కావాలి. sin 45 అంటే సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ 1/హైపోటెన్యూస్ √2 అంటే 1/√2. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ కోసికెంట్ 45 కావాలి. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ మనకి 45 ఇది తీసుకున్నప్పుడు రెండు 45సే కదా. ఇక్కడ మనకి హైపోటెన్యూస్ ఏంటి? √2 బై ఆపోజిట్ సైడ్ 1, √2/1 అంటే √2. ఇట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. దీన్ని బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైనా సరే మనం ఒక కాన్సెప్ట్ని బై హార్ట్ చేయకుండా లాజికల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించినట్లయితే మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోగలుగుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. ఐడెంటిటీస్ అంటే తెలుసు కదా, మనం ఆల్రెడీ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకున్నాం. అంటే మనం వేరియబుల్ ప్లేస్లో
ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినా సరే LHS ఈక్వల్ టు RHS వచ్చినట్లయితే వాటిని ఐడెంటిటీస్ అంటాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆల్జెబ్రిక్ ఐడెంటిటీస్. అలాగే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ బిట్స్ ఈ మూడింటి మీదే మనకి ఎక్కువగా డిపెండ్ అయ్యి అడుగుతూ ఉంటారు. అదేంటంటే సైన్ స్క్వేర్ ఏ ఉండొచ్చు, తీటా ఉండొచ్చు, ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసినా 0 రాసినా 30 రాసినా 45 రాసినా 1 వస్తుంది అనమాట. అలాగే సీకంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. అట్లాగే కోసీకంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. వీటిని మనం చాలా ఫ్రీక్వెంట్గా ఉపయోగిస్తాం. అంటే దీన్ని మనం కన్వీనియంట్గా మార్చుకుని ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇదే ఫార్ములా నుంచి మనం మరొక 2 ఫార్ములాస్ తయారు చేయొచ్చు. ఎట్లా అంటే ఈ కాస్ స్క్వేర్ ఏని మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ఒకవేళ మనం సైన్ స్క్వేర్ ఏని తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఇక్కడ LHSలో కాస్ స్క్వేర్ ఏ ఉంటుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది అనమాట. అంటే మనం సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. అలాగే కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో కాస్ స్క్వేర్ రాయొచ్చు. అట్లాగే వీటి నుంచి కూడా మనకి 2 ఫార్ములాస్ వస్తాయి. ఒకవేళ మనం ట్యాన్ స్క్వేర్ ఏని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే సీకంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ అవుతుంది. అలా కాకుండా మనం ఈ 1 ఇటు సైడ్ తీసుకొచ్చి ఈ ట్యాన్ అటు సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఏమవుతున్నప్పుడు ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు, అంటే ఇది ప్లస్ అవుతుంది, ఈ 1 మైనస్ అవుతుంది, సీకంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దీని నుంచి కూడా మనం 2 ఫార్ములాస్ డెరైవ్ చేయొచ్చు. ఈ కాట్ స్క్వేర్ ఏని RHSలోకి తీసుకెళ్తే కోసీకంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా ఈ 1 ఇటు సైడ్ తీసుకొచ్చి కాట్ స్క్వేర్ ఏని తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కాట్ స్క్వేర్ ఏని అంటే మనకి కాట్ స్క్వేర్ ఏ ఫార్ములా కావాలి. అప్పుడు ఏమవుతుంది కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు, అంటే ఇది ఇవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది కదా, ఈ 1 ఇక్కడికి వస్తే -1 అవుతుంది. అంటే ఈక్వల్ టు కోసీకంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. అంటే వీటిని రీప్లేస్ చేయొచ్చు అనమాట. సీకంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ రాయొచ్చు, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏని సీకంట్ స్క్వేర్ ఏతో రీప్లేస్ చేయొచ్చు. ఇట్లా ఇవి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. నెక్స్ట్ వీటితో పాటు మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి అసలు, మనం 9th క్లాస్లోని లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం. ఏవైనా 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు వాటి యొక్క సమ్ 90 డిగ్రీస్కి ఈక్వల్ అయితే వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేవి 2 యాంగిల్స్ అనుకుందాం, వాటి యొక్క సమ్ 90 డిగ్రీస్ అయింది అనుకోండి, అప్పుడు ఏ అండ్ బి ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ, అంటే పూరక కోణాలు అంటాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 50 డిగ్రీస్ 40 డిగ్రీస్ ఇట్లా, లేకపోతే 60 డిగ్రీస్ 30 డిగ్రీస్, ఈ 2 యాడ్ చేస్తే మనకు 90 వస్తుంది కదా. ఇవి కాంప్లిమెంటరీస్ అవుతాయి అనమాట ఒకదానికొకటి. అంటే 60 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటే 30 అని చెప్పాలి మనం. అంటే 90లోంచి ఇచ్చిన వాల్యూని మైనస్ చేస్తే మనకు సెకండ్ యాంగిల్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి బి దగ్గర రైట్ యాంగిల్ ఉందనుకున్నాం. ఇప్పుడు మనం ఏ దగ్గర ఉన్న యాంగిల్ తీటా అయినట్లయితే మనకి సి దగ్గర ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది, మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ ఆర్ 2 రైట్ యాంగిల్స్ కదా. అంటే 2 రైట్ యాంగిల్స్ అంటే 90 + 90 180. ఆల్రెడీ ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయింది, ఇంకా మిగిలిన 2 యాంగిల్స్ 90 అవుతాయి. అంటే ఇక్కడ ఏ ప్లస్ సి, ఏ దగ్గర ఉన్న యాంగిల్ సి దగ్గర ఉన్న యాంగిల్ కలిపితే మనకు 90 అవ్వాలి. ఇప్పుడు అందులో ఒక యాంగిల్ తీటా రెండో యాంగిల్ అవుతుంది, ఎంత అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30 ఉంది అంటాను, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడది 60 అని తక్కువని చెప్తారు. అది ఎలా వస్తుంది, 90లోంచి 30 మైనస్ చేస్తే 60 వస్తుంది కదా. అయితే ఇక్కడ నేను ఏ దగ్గర ఉన్న యాంగిల్ తీటా అంటున్నాను, అప్పుడు మనకి సి దగ్గర ఉన్న యాంగిల్ ఎలా వస్తుంది, 90లోంచి ఏ దగ్గర ఉన్న యాంగిల్ మైనస్ చేయాలి, అంటే 90 మైనస్ తీటా అవుతుంది అనమాట. అంటే తీటా అండ్ 90 మైనస్ తీటా అనేవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. వీటిని ఉపయోగించి ట్రిగ్నోమెట్రిక్ రేషియోని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే
మనకి సైన్ థీటా ఈక్వల్ టు ఆర్ థీటా ప్లేస్లో ఏ రాసుకోవచ్చు ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా. దీన్ని రివర్స్లో కూడా రాయొచ్చు. కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా. అట్లాగే సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ సైన్ థీటా ఫార్ములా రాద్దాం. సైన్ థీటా ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి, బీసీ. హైపోటెన్యూస్ ఏంటి, ఏసీ వచ్చింది. ఇప్పుడు కాస్ 90 మైనస్ థీటా రాద్దాం. 90 మైనస్ థీటా ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా, ఇది 90 మైనస్ థీటా. ఇప్పుడు కాస్ 90 మైనస్ థీటా, కాస్ థీటా ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి దీనికి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, బీసీ కదా. అలాగే హైపోటెన్యూస్ అనేది మారదు, ఏసీ. చూడండి ఈ రెండు ఫార్ములాస్ ఒకటే కాబట్టి మనకి కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా అవుతుంది, సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది అనమాట. అవి రెండు కూడా మనకి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. అట్లాగే ట్యాన్ కాటు, ట్యాన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా అవుతుంది. అట్ ద సేమ్ టైం కాట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటా అవుతుంది అనమాట. అట్లాగే సీకెంట్ కోసీకెంట్, సీకెంట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కోసీకెంట్ థీటా అవుతుంది. అట్ ద సేమ్ టైం కోసీకెంట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సీకెంట్ థీటా అవుతుందన్నమాట. ఈ 6 ఫార్ములాస్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. వీటిని కూడా మనకి బేస్ చేసుకుని, ఈ కాన్సెప్ట్ని కూడా బేస్ చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, అంటే ఈ ట్రిగ్నామెట్రీలో ఉన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని హైట్స్ ఆఫ్ ద ట్రీస్, హైట్స్ ఆఫ్ ద మౌంటైన్స్, హైట్స్ ఆఫ్ ద టెంపుల్స్, టవర్స్, ఇట్లాంటి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 బిల్డింగ్స్, ఇట్లాంటివన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, దీని మీద కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఒకసారి ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏమిటో చూద్దాం. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది హారిజంటల్ లైన్ అంటే ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక టవర్ ఉందనుకుందాం. ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ నుంచి ఆ టవర్ యొక్క పై భాగాన్ని అబ్జర్వ్ చేస్తాడనమాట. ఇట్లా మనకి ఇది అబ్జర్వ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది టవర్ అనుకుందాం. అంటే ఇతని యొక్క లైన్ ఆఫ్ సైట్ ఎలా ఉందనమాట, పైకి ఉంది, పై వైపు చూస్తున్నాడు కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్. అంటే మన చూపు వెళ్ళే మార్గం అనమాట. ఓకే, దృష్టి రేఖ అంటాం తెలుగులో. ఇప్పుడు మనకి ఇతనికి ఈ హారిజంటల్ లైన్ మధ్యలో ఉండే యాంగిల్ థీటా అనుకున్నట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అంటే ఊర్ధ్వ కోణము అంటాం అన్నమాట. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది దేనికి దేనికి మధ్యలో ఉండే కోణం అంటే ఈ హారిజంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉండే కోణం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇదేంటి ఆబ్జెక్ట్, అంటే టవర్ యొక్క పై భాగం అనేది ఆబ్జెక్టు, ఇతనేమో అబ్జర్వర్. ఒకవేళ మనకి ఆబ్జెక్ట్ అనేది పైన ఉంటే అప్పుడు ఈ కోణాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఇదే సందర్భంలో ఒకవేళ మనకి ఈ పర్సన్ ఈ ఏబి మీద ఈ బిల్డింగ్ మీద టవర్ మీద నించున్నాడు, ఇక్కడ గ్రౌండ్ మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీన్ని ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఇలా ఉంటుంది కదా. అప్పుడు మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆ యాంగిల్ ఎప్పుడు మనకి లైన్ ఆఫ్ సైట్కి హారిజంటల్ లైన్కి మధ్యలో తీసుకోవాలి. ఇది లైన్ ఆఫ్ సైటు, కానీ అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, మరి ఇక్కడ హారిజంటల్ లైన్ లేదు కదా. కాబట్టి ఇక్కడ మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటాం అనమాట. ఇమాజినరీ హారిజంటల్ లైన్ డ్రా చేసుకుని ఆ యాంగిల్ని ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇదేమో హారిజంటల్ లైన్ అంటే క్షితిజ సమాంతర రేఖ అంటాం. ఇది లైన్ ఆఫ్ సైట్, రెండింటికి మధ్యలో ఉంది కదా. అప్పుడు అంటే ఇక్కడ అబ్జర్వర్ ఏమో పైన ఉన్నాడు, ఆబ్జెక్ట్ ఏమో కింద ఉంది. అంటే హారిజంటల్ లైన్కి కింద ఉంటే యాంగిల్ని దాని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అంటే దీన్నే మనం నిమ్న కోణం అంటాం తెలుగులో అనమాట. ఓకే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది హారిజంటల్ లైన్కి పైన ఉంటుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది హారిజంటల్ లైన్కి కింద ఉంటుంది అనమాట. అయితే మనకి
యాంగిల్ ఎక్కడ ఉండాలి? ట్రయాంగిల్ లోపల ఉండాలి. కానీ ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎక్కడుంది? అవుట్ సైడ్ ఉంది. ఇక్కడ మనం ఈ యాంగిల్ని ఏం చేస్తుంటే లోపలికి తీసుకురావాలి. మనం లోయర్ క్లాసులో నేర్చుకుంటాం. ఏవైనా టూ ప్యారలల్ లైన్స్ని ఏదైనా ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసింది అనుకుందాం. ఓకే, ఈ రెండు కూడా మనకి ప్యారలల్ లైన్స్ అనమాట. అప్పుడు ఈ రెండు యాంగిల్స్ని ఏమంటారంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అవి ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఇది హారిజంటల్ లైనే, ఇది హారిజంటల్ లైనే, కాబట్టి ఆ రెండు కూడా ప్యారలల్గా ఉంటాయి. మనకి ఇది ఎలా ఉంది? ట్రాన్స్వర్సల్గా ఉంది కదా, త్రియగ్ రేఖ అంటాం కదా. ఈ ట్రాన్స్వర్సల్ ఇప్పుడు ఏమవుతుంది? ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి తీట ఎక్కడ తీసుకొచ్చి అనమాట, ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఓకే, ఈ రెండింటిని బేస్ చేసుకుని కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది లైన్ ఆఫ్ సైటు. నెక్స్ట్ మనం యాంగిల్ ఇప్పుడు ఎలా తీసుకోవాలి? హారిజంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఎలివేషన్కి డిప్రెషన్కి తేడా ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది హారిజంటల్కి పైన ఉంటుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది హారిజంటల్కి కింద ఉంటుంది అనమాట. ఓకే, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే మనం ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు టాప్ 50 బిట్స్లోని కొన్ని బిట్స్ని ఇప్పుడు డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అంటే ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ పాలిట్ సెట్లోని అలాగే ఎన్టీఎస్లో ఎగ్జామ్లో అడిగిన బిట్స్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సీకెంట్ థీటా అండ్ y ఈక్వల్ టు బి ట్యాన్ థీటా అయినట్లయితే మనకి బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు అడగడం జరిగింది. ఏబి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరు, ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ మీద అవగాహన ఉండాలన్నమాట. 3 ఐడెంటిటీస్ ఉంటాయి కదా. ఇక్కడ మనకి సీకెంట్ tan ఉంది. ఆ రెండిట్లో ఉన్న ఐడెంటిటీ ఏంటి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ గుర్తున్నట్లయితే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకి సీకెంట్ tan రావాలి. ఇక్కడ ఏ అదనంగా ఉంది కదా, ఈ ఏని మనం LHSలోకి చేస్తే ఎక్స్ బై ఏ అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, అంటే సీకెంట్ థీటా అవుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది? వై బై బి ఈక్వల్ టు tan థీటా అవుతుంది. మనకి ఇక్కడ స్క్వేర్లు రావాలి కదా, అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, 2 సైడ్స్ మనం స్క్వేర్ చేస్తున్నాం. ఇదేమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇది వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, కాబట్టి రెండింటిని మైనస్ చేసామనుకోండి, అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఫస్ట్ LHSలు 2 మైనస్లు చేయాలి. వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. దీని వాల్యూ 1 వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 అయింది. ఇది ఇక్కడ మనకి డివైడ్ చేస్తుంది కదా, RHSలోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 1 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది. అంటే బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అనమాట? 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు రేషనలైజేషన్ చేస్తే మనకి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అంటే డినామినేటర్ ఏముంది? 1 ప్లస్ కాస్ థీటా ఉంది. దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? గుర్తు మార్చడమే, మధ్యలో గుర్తు, అంటే -1 మైనస్ కాస్ థీటా అవుతుంది. అంటే 1 మైనస్ కాస్ థీటాతో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని అట్ ఏ టైం మల్టిప్లై చేయడాన్ని మనం రేషనలైజ్ చేయడం అంటాం కదా. ఇప్పుడు సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై ఇది చూడండి 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా, రెండిట్లో సైన్ మాత్రమే మారింది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 స్క్వేర్ అంటే 1 కదా, కాస్ థీటాని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా
ఇక్కడ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఐడెంటిటీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు మనం. అంటే మనకి న్యూమరేటర్లో సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఉంది బై మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏం రాస్తున్నాము, సైన్ స్క్వేర్ థీటా రాస్తున్నాం. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి కదా, 1 కట్ అయిపోతుంది. ఇంకా మైనస్ ఏముంటుంది, 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఉంటుంది అనమాట. అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 60 meters above the ground. The string attached the kite is temporarily tied to a point on the ground. The inclination of the string with the ground is 60 degrees. Assume that there is no slack in the string. The length of the string is. ఓకే, ఇక్కడ మనకి అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి వచ్చిన బిట్ అనమాట. ఇది గ్రౌండ్ అనుకుందాం. ఇక్కడ మనకి ఒక దారంతో ఒక బెలూన్ని కైట్ని ఎగరవేయడం జరిగింది. ఇది ఇలాగా కైట్ ఎగురుతూ ఉంది అనుకుందాం, ఏ అనేది కైట్ అనుకుందాం. ఇది గ్రౌండ్ నుంచి మనకి ఎంత హైట్లో ఎగురుతుంది, 60 meters అబోవ్ హైట్లో ఎగురుతుంది అనమాట. నెక్స్ట్ ఈ స్ట్రింగ్ అనేది టైట్గా ఉంది, వదులుగా లేదు అని అనుకుందాం. ఇది హారిజంటల్ లైన్తో ఎంత యాంగిల్ చేస్తుంది, 60 degrees యాంగిల్ చేస్తుంది. అయితే అప్పుడు దీని యొక్క లెంత్ ఎంత, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అంటున్నాడు. మనం ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోలో ఇక్కడ ఇచ్చిన యాంగిల్కి మనం కలుపుకోవాల్సిన వాల్యూస్కి మధ్య ఉన్న రిలేషన్ ఐడెంటిఫై చేయాలి. మనకిది ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ తెలుసు, ఈ మూడింటికి ఉండే రిలేషను ఈ యాంగిల్కి ఈ రెండు సైడ్స్ ఏమవుతాయి. ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది కదా. మనకి హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ ఏ రేషియోలో వస్తాయి, సైన్లో వస్తాయి కదా. అంటే ఇక్కడ మనం సైన్ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే సైన్ ఇక్కడ యాంగిల్ ఏంటి, 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 60 బై హైపోటెన్యూస్ ఎల్, దాని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. మనకి సైన్ 60 వాల్యూ ఎంత, √3/2 ఈక్వల్ టు 60/L. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి √3L ఈక్వల్ టు 260s are 120 అవుతుంది. ఎల్ కావాలి కదా, ఈ √3ని మనం RHSలో తీసుకెళ్తే √3 అవుతుంది. రేషనలైజేషన్ చేయడం మనం 9th క్లాస్లో నేర్చుకుంటాం. ఇక్కడ √3 ఉంది కాబట్టి √3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. అంటే ఇది 120 √3 అవుతుంది, √3 × √3 3 అవుతుంది. 3 టేబుల్ 120లో 40 టైమ్స్ కట్ అవుతుంది కదా. అంటే 40 √3 అనేది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ టవర్ ఈజ్ 1/√3 టైమ్స్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఇది కూడా మనకి అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలోంచి అడిగిన బిట్ అనమాట. ఓకే, ఇది హారిజంటల్ లైన్ అనుకుందాం. ఎప్పుడైనా సరే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటాం, అంటే ఎర్త్ కింద. ఇక్కడ ఒక టవర్ ఉంది. ఓకే, ఏబి అనేది టవర్ అనుకుందాం. ఓకే, సన్ రేస్ ఇలా పడినప్పుడు మనకి ఎర్త్ మీద దాని యొక్క షాడో ఫామ్ అవుతుంది కదా. ఈ షాడో యొక్క లెంత్ అంటే బీసీ అనేది షాడో అనుకున్నట్లయితే దీ టవర్ యొక్క హైట్కి 1/√3 టైమ్స్ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని హైట్ హెచ్ అనుకున్నాం అనుకోండి, దీనికి 1/√3 టైమ్స్ అంటే 1/√3 హెచ్ ఉంటుందన్నమాట లెంత్ ఆఫ్ ద షాడో. అయితే ఈ సన్ రేస్ మనకి ఈ ఎర్త్ హారిజంటల్ లైన్స్తో ఎంత యాంగిల్ చేస్తున్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఈ 2 సైడ్స్కి ఈ యాంగిల్కి మధ్య ఉన్న రిలేషన్ చూడండి. ఈ యాంగిల్కి ఈ 2 సైడ్స్ ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అవుతాయి. ఆపోజిట్ ఎడ్జసెంట్ ఎందులో వస్తాయి, ట్యాన్లో వస్తాయి కదా. అంటే ట్యాన్ అప్లై చేయాలి ఇక్కడ. అంటే ట్యాన్ ఇక్కడ యాంగిల్ ఏంటి, థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ హెచ్ బై ఎడ్జసెంట్ సైడ్ 1/√3 ఇంటూ హెచ్. హెచ్లో హెచ్ 1 టైం పోతుంది, అంటే 1/√3. ఇట్లా 1 ఉన్నప్పుడు కింద ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే √3/1 అవుతుంది. అంటే √3/1 అంటే 1 అవుతుంది కదా. అంటే మనకి ట్యాన్ థీటా ఈక్వల్ టు √3 వచ్చింది. మనకి టేబుల్లో ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ యొక్క టేబుల్లో √3 వాల్యూ ట్యాన్కి ఎందుకు ఉంటుంది, ట్యాన్ 60కి ఉంటుంది కదా. ట్యాన్ 60 ఈక్వల్ టు √3 కాబట్టి ఇక్కడ థీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, 60 degrees అవుతుంది అనమాట. అంటే
థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టాప్ ఆఫ్ ద టవర్ ఆన్ ద హారిజంటల్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ ఈజ్ ఆల్ఫా. ఆఫ్టర్ వాకింగ్ ఏ డిస్టెన్స్ d towards the foot of the tower, the angle of elevation is found to be beta. Then the height of the tower is. ఓకే, ఇది కూడా మనకి అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ నుంచి అడిగిన బిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది హారిజంటల్ లైన్, ఇక్కడ ఒక టవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది టవర్ అనుకుందాం, దీని హైట్ హెచ్ అనుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆల్ఫా డిగ్రీస్ యాంగిల్ కనిపించింది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పి. అలాగే కొంచెం దూరం డి మీటర్ల ముందుకు కదిలి, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ వరకు కదిలి ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఎంత అంటే బీటా. అయితే ఇప్పుడు మనకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హైట్ ఆఫ్ ద టవర్, హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా అండ్ డి. దీనికి ఒకటే షార్ట్ కట్ ఉందన్నమాట. ఇది కాల్కులేషన్ చేసినట్లయితే అట్లీస్ట్ మనకి 2-3 మినిట్స్ పడుతుంది. కాబట్టి షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించింది. మనకి ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే డి ఈక్వల్ టు మనకి హెచ్ ఇంటూ ఇక్కడ ఫస్ట్ ఆల్ఫా తర్వాత బీటా కదా, అంటే కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. ఇదేంటి, మనం ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనకి హైట్ కావాలి కదా, అంటే ఇదంతా మనం ఎల్హెచ్ఎస్లోకి పంపమనుకోండి. హెచ్ ఈక్వల్ టు డి బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. ఓకే, ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇట్లాంటి కేసు ఇచ్చినప్పుడు. అలా కాకుండా క్వశ్చన్ కొంచెం మార్చి అడగచ్చు. ఫస్ట్ ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఆల్ఫా, కొంచెం వెనకకు నడిచి మళ్ళీ పీ దగ్గర నుంచి అంటే డి మీటర్లు వెనకకు నడిచి అబ్జర్వ్ చేసినప్పుడు బీటా అయినట్లయితే అప్పుడు ఏంటంటే ఇది రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి మనం ముందుకు రావాలి కదా, అంటే అప్పుడు కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా అవుతుంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి క్వశ్చన్ ఏది అడిగినా సరే కళ్ళు మూసుకుని మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, థర్డ్ వన్ అవుతుంది అన్నమాట, డి బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. నెక్స్ట్ 6th వన్, సైన్ 30 degrees secant 60 degrees cos 30 degrees cosecant 60 degrees by secant 45 cot 45 and cosecant 45 degrees. అంటే ఈ బిట్ని మనం ఆన్సర్ చేయాలి అంటే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ టేబుల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. ఆ వాల్యూస్ని మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే sin 30 1/2, అలాగే secant 30 తెలియలేదనుకోండి cos 60ని రివర్స్ చేయండి. cos 60 మనకి 1/2 కదా, రివర్స్ చేస్తే 2 అవుతుంది. ప్లస్ cos 30 మనకి √3/2. cosecant 60 గుర్తులేదనుకోండి sin 60ని రివర్స్ చేయండి. sin 60 ఎంత √3/2, దీన్ని రివర్స్ చేస్తే 2/√3 అవుతుంది. బై secant 45 అంటే cos 45ని రివర్స్ చేస్తే 1/√2 ఏమవుతుంది, √2 అవుతుంది. cot 45 వాల్యూ 1, cosecant 45 వాల్యూ కూడా √2. దిస్ ఈక్వల్ టు 2 టేబుల్ 2లో 1 టైం, 2 టేబుల్ 2లో 1 టైం, √3లో 1 టైం. దిస్ ఈక్వల్ టు ఇక్కడ 1 1s are 1 ప్లస్ 1 1s are 1 బై √2 ఇంటూ 1 అంటే √2, √2 ఇంటూ √2 2 అవుతుంది. అంటే 2/2 వచ్చింది కదా, అంటే 1 వస్తుంది అనమాట. అంటే సెకండ్ వన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th వన్, అంటే ఇక్కడ 6 బిట్ వరకు కూడా మనకి లాస్ట్ ఇయర్ పాలిసెట్లో అడిగిన బిట్స్ అనమాట. అంటే దీన్ని బట్టి మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నాడో అర్థమవుతుంది కదా. అన్నీ అప్లికేటెడ్గా అడగడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి అప్లికేటెడ్ బిట్గా ఉంటాయి, ఏవి కూడా మనకి డైరెక్ట్గా ఉండవు అనమాట. పైగా ఈ 6 బిట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ట్రిగ్నామెట్రిక్ చాప్టర్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో కూడా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 7th వన్, బీసీ ఈజ్ ఏ టవర్, బి ఈజ్ ఇట్స్ బేస్. ఓకే, ఫస్ట్ మనం హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో. బీసీ అనేది ఒక టవరు, బి అనేది బేస్ అనేది కాబట్టి బీని కింద రాస్తాం. నెక్స్ట్ ఏ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద హారిజంటల్ లైన్ పాసింగ్ త్రూ బి, అంటే బి గుండా వెళ్ళే హారిజంటల్ మీద ఏ అనేది ఒక పాయింట్ అట. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సి ఫ్రమ్ ఏ ఈజ్ 60, అంటే మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు
ఏ నుంచి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees కనిపిస్తుంది. ఫ్రమ్ ద అనదర్ పాయింట్ డి ఆన్ ఏబి, అంటే ఈ బిఏని ఇంకా ప్రొడ్యూస్ చేసినట్లయితే ఇక్కడ డి అనే పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూసినప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఫౌండ్ 30 degrees, అంటే ఇక్కడ నుంచి మనం ఈ టాప్ని చూసినప్పుడు 30 degrees యాంగిల్ కనిపిస్తున్నట్లయితే బీడీ ఈక్వల్ టు, మనం బీడీని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనకు కొన్ని రిలేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే 2ABనా, హాఫ్ ఏబీనా, 3ABనా, 1/3 ఏబీనా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది హెచ్ అనుకుందాం ప్రస్తుతానికి. అప్పుడు మనకి tan 60 అప్లై చేసాం అనుకోండి, tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, అంటే h/BA అవుతుంది. మనకి tan 60 వాల్యూ ఎంత, √3 అవుతుంది. ఓకే, అంటే √3 ఈక్వల్ టు h/BA. దీని నుంచి మనకి ఈ BA మనకి డివైడ్ చేస్తుంది కదా, ఆ LHSలకు ఇస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే h ఈక్వల్ టు √3BA అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఏంటి h బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి BD. మనకి tan 30 వాల్యూ 1/√3 ఈక్వల్ టు h/BD. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే h ఇంటూ √3 అవుతుంది ఈక్వల్ టు BD అవుతుంది. ఇక్కడ మనకి హెచ్తో పని లేదు, AB ఆర్ BA బై BD రెండింటికి మధ్య రిలేషన్ కావాలి. కాబట్టి ఈ √3ని మనం RHSలకు పంపితే h ఈక్వల్ టు BD/√3 అవుతుంది. ఒకసారి దీన్ని మనం కంపేర్ చేసినట్లయితే రెండిట్లోని LHSలో హెచ్ ఉంది కదా, అప్పుడు RHSలు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే √3BA ఆర్ AB ఈక్వల్ టు BD/√3. మనకు BD కావాలి కదా, ఈ √3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ పంపితే మల్టిప్లై చేస్తుంది, √3 ఇంటూ √3 3 అవుతుంది. అంటే 3BA ఆర్ AB ఏదైనా ఒకటే కదా, ఈక్వల్ టు BD. అంటే BD వాల్యూ ABకి 3 times ఉంటుంది. అంటే థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8th వన్, ఇఫ్ ABC ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ దెన్ tan A + B/2 ఇంటూ tan C/2 ప్లస్ tan B + C/2 ఇంటూ tan A/2 ప్లస్ tan C + A/2 ఇంటూ tan B/2 ఈక్వల్ టు, ఇది మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ అనే కాన్సెప్ట్ నుంచి అడగడం జరిగింది అనమాట. అంటే tan A + B/2 ఇంటూ tan C/2 ప్లస్ tan B + C/2 ఇంటూ tan A/2 ప్లస్ tan C + A/2 ఇంటూ tan B/2. మనకి ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 అవుతుందని తెలుసు కదా, అంటే A + B + C ఈక్వల్ టు 180 అవుతుంది. ఇప్పుడు మనకి ఈ Cని మనం RHSలకు పంపితే A + B ఈక్వల్ టు 180 మైనస్ C అవుతుంది. /2 చేసినట్లయితే బోత్ సైడ్స్ ఇది 180/2 అంటే 90 మైనస్ C/2. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, తీటా 90 మైనస్ తీటా అనేవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్. అట్లాగే ఇక్కడ A + B/2 నెక్స్ట్ 90 మైనస్ C/2 అనేవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ tan ఉంటే ఆటోమేటిక్గా దీని వాల్యూ ఏమవుతుంది, cot C/2కి ఈక్వల్ అవుతుంది దీని వాల్యూ. అట్లాగే ఇక్కడ tan B + C/2 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, cot A/2. B + C కదా, ఇంకా థర్డ్ యాంగిల్ ఏంటి A, కాబట్టి A/2. అట్లాగే ఇక్కడ కూడా మనకి cot B/2 అవుతుంది. వాటిని రీప్లేస్ చేసినట్లయితే అంటే దీని వాల్యూ మనకి ఎంత అవుతుంది, cot A + B/2 అంటే C/2 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏముంది, tan C/2 ఉంది, ప్లస్ దీని వాల్యూ ఏమవుతుంది, cot B + C కదా, అంటే A/2 అవుతుంది ఇంటూ tan A/2 ప్లస్ ఇక్కడ tan C + A ఉంది కాబట్టి B/2, cot B/2. ఆల్రెడీ పక్కనే ఉంది మనకి tan B/2. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, cot tan ఒకదానికొకటి రెసిప్రోకల్స్. అంటే దీని వాల్యూ x అయితే దీని వాల్యూ 1/x అవుతుంది.
కాబట్టి ఇలా ఎక్స్ ఇంటూ 1/x ఉంటే మనం ఏం చేస్తాం, ఎక్స్ గెట్స్ క్యాన్సిల్ 1 టైం అంటే 1 వస్తుంది. కాబట్టి ఈ రెండింటి వాల్యూ మనకి 1కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఈ రెండింటి వాల్యూ కూడా 1కి ఈక్వల్ అవుతుంది. ఈ రెండు మనకి రెసిప్రోకల్స్, ఎందుకంటే యాంగిల్స్ ఈక్వల్ a/2 b/2 b/2. దీని వాల్యూ కూడా 1 అవుతుంది, అలాగే దీని వాల్యూ కూడా 1 అవుతుంది అంటే టోటల్గా 3 అవుతుంది అనమాట. అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th వన్, ద వాల్యూ ఆఫ్ 1 + cos x ఇంటూ 1 + cot square x ఇంటూ 1 + 1 - cos x ఈక్వల్ టు 1 + cos x 1 + cot square x 1 - cos x. ఓకే, ఒకసారి రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b ఏమవుతుంది, a² - b². కాబట్టి ఆ రెండింటిని సింప్లిఫై చేస్తే a² అంటే 1² అంటే 1 మైనస్ b² అంటే cos square x ఇంటూ 1 ప్లస్ మనం కాట్ని ఎట్లా రాయొచ్చు అంటే కాస్ బై సైన్ అని రాయొచ్చు కదా, అంటే cos square x బై sin square x అని రాయొచ్చు. మనకి 1 - cos square x ప్లేస్లో ఏం రాయొచ్చు, sin square x. మనం ఏం ఐడెంటిటీస్లో చెప్పుకున్నాం కదా, కాబట్టి దీని ప్లేస్లో మనం sin square x రాయొచ్చు. అది ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే sin square x ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 1 ఇంటూ sin square x ప్లస్ ఎలాగూ sin square x డినామినేటర్లో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ cos square న్యూమరేటర్లో ఏముంటే అదే వస్తుంది. ఓకే, sin square x గెట్స్ క్యాన్సిల్. మనకి sin square x ప్లస్ cos square x వాల్యూ అంతా 1 కదా, ఐడెంటిటీ కదా, కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది. అంటే సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th బిట్, √1 + sin θ బై 1 - sin θ ప్లస్ √1 - sin θ బై 1 + sin θ. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే √1 + sin θ బై 1 - sin θ ప్లస్ √1 - sin θ బై 1 + sin θ. ఇవి చూడడానికి ఎలా ఉందంటే √a/b ఉంది. దీన్నే అవసరమైతే √a/√b అని రాయొచ్చు కదా. అంటే ఎలా రాయొచ్చు మనం, √1 + sin θ బై √1 - sin θ ప్లస్ √1 - sin θ బై √1 + sin θ. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటాం. ఓకే, రెండిటికి ఎల్సిఎం ఏమవుతుంది, 1 - sin θ, √1 - sin θ ఇంటూ 1 + sin θ అవుతుంది. ఈ రెండు కూడా డిఫరెంట్ టర్మ్స్ కదా, కోప్రైమ్స్, ఆ రెండిట్లో ఏది పోదు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. అంటే √1 + sin θ ఇంటూ √1 + sin θ రెండు ఒకే టర్మ్స్, a ఇంటూ a² అవుతుంది. ఆల్రెడీ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ 1 + sin θ వస్తుంది అనమాట. ఇక్కడ సింబల్ ఏముంది, ప్లస్. అట్లాగే ఈ రెండు మల్టిప్లై చేస్తే రెండు సేమ్ టర్మ్స్, స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ పోతుంది, అంటే 1 - sin θ. దిస్ ఈక్వల్ టు, ఇది బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్లయితే 1 + sin θ ప్లస్ 1 - sin θ బై డినామినేటర్లో √a - b ఇంటూ a + b అంటే a² - b². a² అంటే 1² అంటే 1, b² అంటే sin square θ. ఇక్కడ మనకి ప్లస్ sin θ మైనస్ sin θ గెట్స్ క్యాన్సిల్ 2 వచ్చింది. ఓకే, 1 - sin square θ ప్లేస్ ఏం రాయొచ్చు మనం, cos square θ రాయొచ్చు కదా, కాబట్టి cos square θ. ఈ స్క్వేరు రూటు కట్ అయిపోతే మనకి 2/cos θ ఉంటుంది. దీన్నే మనం ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 1/cos θ అని రాయొచ్చు కదా. 1/cos θ అంటే secant θ, cos θకి రెసిప్రోకల్, దాన్ని మనం secant θ అంటాం కదా, అంటే 2 secant θ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్, ద లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ రూమ్ ఆర్ 10 meters, 10√2 meters and 10 meters respectively. The angle of elevation of a top corner of the room from any point on a diagonal of the base of the room. అంటే మనం క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడే ఇట్లాంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయగలుగుతాం. ఓకే, రూమ్ ఎట్లా ఉంటుంది, మనకి క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది కదా. ఓకే, ఇది రూమ్ అనుకుందాం. దీని యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చాడు 10 meters
10√2 మీటర్స్ అండ్ హైట్ కూడా 10 మీటర్స్. అయితే దీని యొక్క బేస్ యొక్క డయాగోనల్లో ఒక కార్నర్ నుంచి, అంటే ఇది బేస్ కదా ఫ్లోర్, దీని డయాగోనల్ తీసుకున్నట్లయితే ఈ ఆపోజిట్ వెర్టెక్స్ అని కలిపితే మనకు డయాగోనల్ వస్తుంది. దీని మీద ఉన్న కార్నర్ నుంచి మరొక టాప్ కార్నర్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ ఎంత కనిపిస్తుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటున్నారు. అంటే మనకి ట్రయాంగిల్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ట్రయాంగిల్, ఈ ఏబి అనేది ఏంటి, డయాగోనల్, బేస్ యొక్క డయాగోనల్. ఓకే, మనకి రెక్టాంగిల్లా ఉంటుంది కదా, ఫ్లోర్ అనేది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఇది డయాగోనల్, దీని లెంత్ తెలుసు 10 మీటర్స్, బ్రెడ్త్ ఏమో 10√2 మీటర్స్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. మనం పైథాగరస్ థియరం ఉపయోగించి ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, అంటే ఇది లెంత్ కావాలి మనకి, ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే 10 స్క్వేర్ ప్లస్ 10√2 హోల్ స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100, 10 స్క్వేర్ అంటే 100, √2 స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ కట్ అయిపోయి 2 ఉంటుంది. 100 × 2 200 అవుతుంది. అంటే ఎంత అయింది, 300. 100 + 200 300 అయింది. మనకి ఎల్ కావాలి కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 300 అవుతుంది. దీన్ని ఎట్లా రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 × 100 అని రాయొచ్చు. 100కి స్క్వేర్ రూట్ 10, 3కి స్క్వేర్ రూట్ కదా అంటే 10√3, అంటే మనకి ఇది 10√3 అవుతుంది. హైట్ ఎలాగూ 10 మీటర్స్. అంటే ఇక్కడ మనం తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్కి ఈ రెండు సైడ్స్ ఏమవుతాయి, మనకి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఎందులో వస్తాయి, ట్యాన్లో వస్తాయి. ట్యాన్ అప్లై చేస్తాం, అంటే tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 10 బై ఎడ్జసెంట్ సైడ్ 10√3. 10లో 1 టైం అంటే 1/√3 వచ్చింది. మనకి ట్యాన్ టేబుల్లో ట్యాన్కి 1/√3 ఎక్కడ ఉంటుంది, 30 డిగ్రీస్ దగ్గర ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 30 డిగ్రీస్ అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ 12th వన్, ద వాల్యూ ఆఫ్ cos పవర్ 6 theta ప్లస్ sin పవర్ 6 theta ఈక్వల్ టు. ఓకే, దీన్ని మనం కన్వీనియంట్గా ఉండేటట్లు ఎలా రాస్తున్నారంటే cos స్క్వేర్ theta హోల్ క్యూబ్, 2 3s are 6 అవుతుంది కదా. అలాగే sin స్క్వేర్ theta హోల్ క్యూబ్ అని రాసినట్లయితే చూడడానికి ఎలా ఉంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్లా ఉంది. దీని ఫార్ములా ఎలా రాయొచ్చు మనం, a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b అని రాయొచ్చు అనమాట. ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే దీని ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఇది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే a ప్లస్ b హోల్ క్యూబ్. a అంటే ఇక్కడ cos స్క్వేర్ theta ప్లస్ b అంటే sin స్క్వేర్ theta మైనస్ 3ab cos స్క్వేర్ theta sin స్క్వేర్ theta ఇంటూ a ప్లస్ b cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta. దీని వాల్యూ 1 అని తెలుసు మనకి, అలాగే దీని వాల్యూ కూడా 1 అని తెలుసు. ఓకే, 1 క్యూబ్ అంటే 1 మైనస్ 3 cos స్క్వేర్ theta sin స్క్వేర్ theta. దాన్ని 1తో మల్టిప్లై చేస్తే మన వాల్యూ మారదు కదా, కాబట్టి మనకి థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th వన్, ఏ సొల్యూషన్ ఆఫ్ 2 cos స్క్వేర్ x మైనస్ 3 cos x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది ట్రిగనామెట్రిక్ రేషియోలో. 2 cos స్క్వేర్ x మైనస్ 3 cos x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, ఈ cos xని ప్రస్తుతానికి సమ్ ఏనో బీనో వై అనుకుందాం. 2y స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. దీన్ని సాల్వ్ చేస్తే మనకి వైకి 2 వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇక్కడ మనకి 2 1s are 2 డివైడ్ చేయాలి, యాడ్ చేస్తే 1 వచ్చేట్లు. 1 × 2 నెగిటివ్ నెంబర్ రావాలంటే -1 -2 యాడ్ చేయాలి కదా. కాబట్టి దీన్ని స్లిప్ చేస్తాం, అంటే 2y స్క్వేర్ మైనస్ 1y మైనస్ 2y ప్లస్ 1, అంటే దీన్ని 2 భాగాలుగా విభజించాం. ఫస్ట్ లాస్ట్ అలాగే ఉన్నాయి, ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 గ్రూపులు చేసినట్లయితే ఈ రెండిట్లో మనకు y కామన్ వస్తుంది. ఈ y కామన్ తీస్తే ఇంకా 2y ఉంటుంది, ఇక్కడేమో 1 ఉంటుంది. ఇక్కడ మైనస్ ఇంకేం కామన్ రావట్లేదు కాబట్టి 1 రాసుకుంటాం. అప్పుడు మైనస్ కామన్ తీసేస్తాం కాబట్టి ఇక్కడ 2y ఉంటుంది,
ప్లస్లో మనం మైనస్ ఇంటూ మైనస్ అని రాస్తే మైనస్ కామన్ తీస్తే కూడా ఒక మైన్ ఉంటుంది అంటే 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండిట్లో మనకి 2y మైనస్ 1 కామన్ తీసినట్లయితే y మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 కావచ్చు, y మైనస్ 1 ఈక్వల్ టు 0 కావచ్చు. అంటే దీని నుంచి మనకి 2y ఈక్వల్ టు మైనస్ 1 RHL తీసుకెళ్తే ప్లస్ 1 అవుతుంది. అప్పుడు y ఈక్వల్ టు 1/2 అవుతుంది. దీని నుంచి 1 వస్తుంది. అయితే y ఏంటి మనకి కాస్ ఎక్స్ కదా, అంటే కాస్ ఎక్స్ వాల్యూ 1/2 కావచ్చు, లేకపోతే కాస్ ఎక్స్ వాల్యూ 1 కావచ్చు. ఓకే, మనకి 1/2 ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్లో ఎక్కడ ఉంటుంది మనకి కాస్ 60 దగ్గర ఉంటుంది కదా, కాబట్టి ఎక్స్ వాల్యూ మనకి 60 degrees కావచ్చు. అలాగే టేబుల్లో వాల్యూస్ టేబుల్ 1 ఎక్కడ ఉంటుంది 0 degrees దగ్గర ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 degrees కూడా కావచ్చు అనమాట. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 60 ఉంది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th బిట్, ద వాల్యూ ఆఫ్ tan 24, tan 42, tan 48, tan 66. tan 24, tan 48, 42, tan 48, tan 66 degrees. క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకోవాలన్నమాట. ఇవి రెండు కాంప్లిమెంటరీ అవుతాయి, ఇవి రెండు కాంప్లిమెంటరీ అవుతాయి, ఇవి రెండు కాంప్లిమెంటరీ అవుతాయి. అంటే ఆ రెండింటి యొక్క మొత్తం 90 degrees అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో ఒకదాన్ని మార్చుకోవాలి, ఈ రెండిట్లో ఒకదాన్ని మార్చుకోవాలి మనం. అంటే ఈ రెండింటిని ఇలాగే ఉంచేద్దాం మనం. tan 24, tan 42 ఈ రెండింటిని మార్చేద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు, tan 90 - 42 అని రాయొచ్చు. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు, tan 90 - 24 అని రాయొచ్చు. 90లోంచి 42 మైనస్ చేస్తే 48 వస్తుంది, 90లోంచి 24 మైనస్ చేస్తే 66 వస్తుంది. ఏ మార్పు లేదు. ఇప్పుడు మనం tan 90 - θ దేనికి ఈక్వల్ అవుతుంది, కాట్ థీటాకి కదా, కాబట్టి రెండు కాట్లోకి మారుతాయి. అంటే tan 24, tan 42 ఇదేమవుతుంది కాట్ 42, ఇది కాట్ 24 అవుతుంది. ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కదా, అంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. అట్లాగే ఇవి రెండు కూడా మనకు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. అంటే ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అనమాట, 1 వస్తుంది. అంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ sin θ ఈక్వల్ టు 7/25, దెన్ వాల్యూ ఆఫ్ cosecant θ మైనస్ cot θ బై cosecant θ ప్లస్ cot θ. మీకు ఇంతకుముందే చెప్పాను కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ మనం బై హార్ట్ చేయమని. ఇక్కడ మనకి 7, 25 వీటిలో థర్డ్ సైడ్ ఏమవుతుంది నేను చెప్పాను కదా, 7, 24, 25 అనేది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్. కాబట్టి మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది రైట్ యాంగిల్ థీటా ఉన్నట్లయితే మనకి సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఇది హైపోటెన్యూస్ ఇది కదా 25. ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ ఏమవుతుంది 24 అవుతుంది. ట్రిప్లెట్లో మనకి థర్డ్ నెంబర్ 24 కాబట్టి ఇప్పుడు మనం దేని వాల్యూ అయినా రాసేయచ్చు కదా. కోసికన్ థీటా, కోసికన్ థీటాకి ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఇందులో హైపోటెన్యూస్ ఏది 25, ఆపోజిట్ సైడ్ 7, లేకపోతే సైన్కి మనకి రెసిప్రోకల్ కాబట్టి తిరగవేయడమే. నెక్స్ట్ కాట్ థీటాకి ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే 24/7. నెక్స్ట్ 25/7 ప్లస్ ఉంది ఇక్కడ 24/7. ఈ రెండు కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్ కదా, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా న్యూమరేటర్స్ మైనస్ చేసేయడమే. 25లోంచి 24 మైనస్ చేస్తే 1/7. 25కి 24 యాడ్ చేస్తే 49/7. డినామినేటర్స్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి కట్ చేస్తే 1/49 ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే మనకి 4th వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 16th వన్, ద వాల్యూ ఆఫ్ sin 25 degrees, cos
65 degrees plus cos 25 degrees sin 65 degrees. ఓకే, ఈ రెండు ఇక్కడ మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని వాడుకుంటాం. ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండిట్లో ఒక దాన్ని మార్చేద్దాం, అంటే దీన్ని మార్చుదాం. పోనీ sin 25, దీన్ని ఎలా రాయొచ్చు? cos 90 మైనస్ 25 అని రాయొచ్చు. అట్లాగే ఇది cos 25 ఎలాగే ఉంచుతున్నాను, sin 90 మైనస్ 25 అని రాయొచ్చు. cos 90 మైనస్ థీటా sin థీటా అవుతుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ sin 25 ఉంది, ఇక్కడ sin థీటా ప్లస్లో 25 ఉంది కదా, 25. ఇక్కడ cos 25 ఉంది, ఇది sin 90 మైనస్ థీటా cos థీటా అంటే cos 25. ఈ రెండు సేమ్ కదా, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా, అంటే sin స్క్వేర్ 25 అవుతుంది. ఇది కూడా సేమ్ cos స్క్వేర్ 25. థీటా రెండు చోట్ల ఒకటే ఉంది 25. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా వాల్యూ 1 కదా, ఐడెంటిటీ కదా, కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది అనమాట. అంటే మనకి థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్, కోసికంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు పి అయినట్లయితే కోసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి కోసికంట్ కాట్లో ఒక ఐడెంటిటీ నేర్చుకున్నాం కదా, ఏంటది? కోసికంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని నేర్చుకున్నాం. ఇది చూడడానికి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 1లా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు కదా, అంటే కోసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కోసికంట్ థీటా మైనస్ కాట్ థీటా అని రాయొచ్చు. ఈక్వల్ టు ఎంత మనకి? 1. మన దీని వాల్యూ పి కదా, అంటే కోసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ పి ఈక్వల్ టు 1. ఇక్కడ పి దీన్ని మల్టిప్లై చేస్తుంది, ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే 1/p అవుతుంది. దీని వాల్యూ ఎంత అవుతుంది? 1/p అవుతుంది. అంటే థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 18th వన్, cos a ప్లస్ b ఈక్వల్ టు 1/2 sin a మైనస్ b ఈక్వల్ టు 1/√2 అయితే ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు కూడా మనకి ఎక్యూట్ యాంగిల్స్ అనమాట. ఓకే, మనకి కాస్ టేబుల్లో కాస్లో 1/2 వాల్యూ ఎక్కడ వస్తుంది? మనకి 60 దగ్గర వస్తుంది, కాబట్టి a ప్లస్ b వాల్యూ 60 అని అర్థమవుతుంది. అలాగే 1/√2 ఎక్కడ ఉంటుంది? 45 దగ్గర ఉంటుంది కదా సైన్ టేబుల్లో, కాబట్టి a మైనస్ b వాల్యూ 45 degrees అని అర్థమవుతుంది. ఈ రెండు మనం ఒకదాని కింద ఒకటి వేసుకుని యాడ్ చేసినట్లయితే మనకి ప్లస్ బి మైనస్ బి గెట్స్ క్యాన్సిల్, 2a ఈక్వల్ టు 105. ఈ 2ని మనకి ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే బై 2 అవుతుంది కదండి, a ఈక్వల్ టు 105/2 డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 52.5 degrees అవుతుంది. 52.2 degrees. ఇంక సెకండ్ వన్ చేయాల్సిన పని లేదు కదా, ఆప్షన్స్లో ఒకే చోట ఉంది, కాబట్టి ఈ సెకండ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మనం ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా మనకి బి వాల్యూ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ 19th వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ బీసీ ఈక్వల్ టు 3, సిఏ ఈక్వల్ టు 4, ఏబి ఈక్వల్ టు 5, దెన్ కాస్ యాంగిల్ బిఏసి. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్లో 3 sides ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇందులో మనకి లాంగెస్ట్ సైడ్ ఏంటి? ఏబి కదా, అది హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఏబి అనేది హైపోటెన్యూస్ అవుతుంది 5 centimeters. థర్డ్ వెర్టెక్స్ సి, అంటే ఇక్కడ రైట్ యాంగిల్ సి దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు 3, ఏసీ ఈక్వల్ టు 4. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ యాంగిల్ బిఏసి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మధ్యలో ఏ ఉంది కదా, అంటే ఇది మనకి కాస్ అంటే ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీనికి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? 4, హైపోటెన్యూస్ ఏంటి? 5, అంటే 4/5 అనేది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 20th బిట్, sin పవర్ 6a ప్లస్ కాస్ పవర్ 6a ప్లస్ 3 sin స్క్వేర్ a కాస్ స్క్వేర్ a. దీని వాల్యూ ఎంత? మనం ఇంతకుముందే 12th బిట్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఆ ఫార్ములాని ఇక్కడ మనం అప్లై చేసినట్లయితే
మనకి దీని ఆన్సర్ ఈజీగా వస్తుంది అనమాట. అంటే ఇది మనం ఎలా రాయొచ్చు, సైన్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, కాస్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. అంటే ఇక్కడ ఇంటూ 1 రాసుకుంటే నష్టం లేదు కదా, దాని వాల్యూ మారదు. కాబట్టి ఆ 1 ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రాశాను నేను. ఇప్పుడు చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇది దేని ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఏ ప్లేస్లో ఏముంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది, బి ప్లేస్లో ఏముంది, కాస్ స్క్వేర్ ఏ ఉంది, హోల్ క్యూబ్. దీని వాల్యూ మనకి 1 కదా, ఐడెంటిటీ కదా, 1 క్యూబ్ అయింది అంటే 1 అయింది అనమాట. ఓకే, అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, మనం టాప్ 50 బిట్స్లో ఫస్ట్ 20 బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన 30 బిట్స్ని పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.